అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లాలో కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి భిన్నాభిప్రాయాలు వెలువడుతూ ఉన్నాయి. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, మందకృష్ణ మాదిక్ గారి గురించి ఆయన చేసిన పోరాటం గురించి కూడా ఎంతో ఉన్నతంగా చెప్తా ఉంటే, మన ప్రకాశం జిల్లా అది కూడా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మందకృష్ణ మాదిక్ గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు కొంతమంది నాయకులు. సో అసలు ఈ రగడ ఎక్కడ మొదలైంది, ఎంఆర్పిఎస్ ఉద్యమం అంటే ఎక్కడి నుంచి మొదలైంది, ఒంగోలు వేదికగా కూడా ఈ విమర్శలు చేయడానికి గల కారణాలేంది తదితర విషయాలు మనతో మాట్లాడటానికి ఒంగోలు ఎంఆర్పిఎస్ నగర అధ్యక్షులు ప్రభుదాస్ మాదిక్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉద్యమం గురించి కూడా ఒంగోలు వేదికగా కూడా కొంతమంది నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి కృష్ణ మాదిక్ గారి మీద కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. దీని మీద మీరు అసలు ఉద్యమం పుట్టింది ప్రకాశం జిల్లాలోనే కాదంటలేదు. ఆ ఈదుమూడి అని చెప్పుకుంటున్నారు కదా ఇప్పుడున్న ప్యాకేజ్ బాబులు. ఉద్యమాన్ని బస్టు పట్టించిందే ఈదుమూడి గ్రామస్తులు. ఎందుకంటే వర్గీకరణని అడ్డుకోవడానికి ప్రయత్నించి వైసీపీతో చేతులు కలిపి అడ్డుకోబోయిందే ఈదుమూడి గ్రామస్తులు. మేము ఈదుమూడిలో పుట్టింది, ఈదుమూడిలో పెరిగింది అనే పదం అనేది మానుకోండి. ఎందుకంటే ఉద్యమం అనేది ఎవరి సొత్తు కాదు. ఆయన అంటం జరిగింది ఏమని, ఆ కోటి అనే వ్యక్తి, ప్యాకేజ్ వ్యక్తి బ్రహ్మయ్య తొత్తు. విషయం ఏంటంటే అసలు వాడు మాట్లాడే భాష కరెక్ట్గా లేదు. ఎందుకంటే పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మాదిక్ గారిని అలా మాట్లాడటం అనేది కరెక్ట్ కానే కాదు. ఆఫ్టర్ ఆల్ అది బచ్చా. వాస్తవం చెప్పాలంటే వర్గీకరణ అనేది ఈదుమూడు ప్రజలు పెడితే వచ్చింది కాదు. ఎంతో మంది చనిపోయి వాళ్ళ కన్న తల్లిలో ఆత్మ ఘోషలతోనే వచ్చిన ఉద్యమం తప్ప ఈదుమూడు నుంచి మేము ఈదుమూడులో పుట్టింది, ఈదుమూడులో అన్నం పెట్టాము ఇవన్నీ పదాలు మాత్రం మానుకోండి. ఈదుమూడులో అసలు ఈదుమూడికి వర్గీకరణకు సపోర్టింగ్ ఈదుమూడు నుంచి లేదు. ఈదుమూడు అనే పదమే అసలు లేదు. అతను ప్యాకేజ్ తీసుకొని వైసీపీ ప్యాకేజ్ తీసుకోవటం, అక్కడ నుంచి 10 ఎమ్మెల్యే దగ్గర స్థానికంగా ఇంత ముందున్న ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర కూడా ఈ ప్యాకేజ్ బాబు బ్రహ్మయ్య గారు డబ్బులు తీసుకోవడం జరిగింది. 10 ఎమ్మెల్యే దగ్గర తీసుకోవడం జరిగింది. తీసుకొని ఏమని వర్గీకరణకి అతన్ని తీసేయడానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇతను ఒక ప్యాకేజ్ బాబు ఉద్యమాన్ని బస్టు పట్టిస్తున్నాడు. అటు తిరుపతి నుంచి ఇటు తెలంగాణ దాకా ఈ బస్టు పట్టే వ్యవహారంలో మొదటి ప్లేస్ లో ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిక్ గారు ఉంటారు. ఎందుకంటే అతను ఒక ప్యాకేజ్ బాబు. ఈ రోజున ఉద్యమం ఎంత కష్టపడి ఎంతో మంది చనిపోయి ఆ తేగాలో ప్రతిరూపంగానే ఈ వర్గీకరణ సాధించడం జరిగింది. ఆ నేపథ్యంలో వర్గీకరణ గురించి సపోర్ట్ చేయపోగా ఇలా వలగర మాట్లాడటం, ప్యాకేజీలు తీసుకున్నాడు. ఎవరు ప్యాకేజీలు తీసుకున్నారు? కృష్ణానికి అంత అవసరం ఏంది? వీళ్ళు వెళ్ళిపోయిన ఇక్కడ నుంచి ఉద్యమం నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. వెళ్ళిపోయారు, ప్యాకేజ్ తీసుకోవడం వెళ్ళిపోయారు. కానీ కృష్ణన్న కష్టపడి ఢిల్లీ గడ్డ మీద అడుగుపెట్టి వర్గీకరణని సుప్రీంకోర్టులో సాధించుకొని వచ్చాడు. అదే అట్లానే రేవంత్ రెడ్డి గారు అక్కడ కూడా తెలంగాణలో కూడా మన వర్గీకరణ డిక్లరేషన్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అందరూ సపోర్టింగ్ చేసి వర్గీకరణ అనేది డిక్లరేషన్ జరిగింది. ఈ నేపథ్యంలో కృష్ణని కాంట్రవర్షన్ గా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మీకంత స్థాయి లేదు. మీరు ఓన్లీ వైసీపీ ప్యాకేజ్ బాబులుగా ఉండండి. అంతేగాని కష్టపడి వర్గీకరణ సాధించుకొని వచ్చిన జాతి ముద్దుబిడ్డ కృష్ణ మాదిక్ గారిని అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. అక్కడెక్కడో హైదరాబాదు తెలంగాణ ఉన్న మన మనిషి కాదు. ఈదుమూడులో మేము అన్నం పెట్టాం. ఈదుమూడులో ఆయన కృష్ణన్న ముఖం చూసి అందరూ పెట్టడం జరిగింది. నువ్వు పెట్టేది ఏంది? అక్కడ ఉద్యమం మాది ఈదుమూడులో పుట్టిందని జరగడం జరిగింది అన్నారు. ఈదుమూడులో ఏం పుట్టింది? ఎవరైనా కమిటీ చేసుకున్నప్పుడు కమిటీ నిర్మాణం అక్కడ నుంచి జరిగి ఉండొచ్చు, కాదంటలేదు. కానీ ఉద్యమం మొత్తం వాళ్ళు ఎవరైనా ఈదుమూడులో వర్గీకరణ సంబంధించి ఎవరైనా సరే చనిపోవడం జరిగిందా? ఆత్మహత్య చేసుకోవడం జరిగిందా? లేదు. ఎందుకు మీరు చెప్పుకుంటారు అంత గొప్పగా? ఎంతో మంది తెలంగాణలో, ఆంధ్రలో ఎంతో మంది బిడ్డలు వాళ్ళ కన్న తల్లి ఉసురు పోసుకోనైనా సరే నా బిడ్డ చచ్చిపోయినా పర్లేదు, జాతి నిలబడుతుంది, వర్గీకరణ సాధిస్తే భవిష్యత్ తరాలకి మనకు ఒక పాఠంగా మనకు అందరికీ అందుబాటులో ఉండే ప్రతి ఇంటికి మనకు ఉద్యోగం వస్తుంది. మాదిలో కష్టపడి చనిపోయిన బిడ్డ చనిపోయినా పర్లేదు, వర్గీకరణ ఏబిసి అని వచ్చేస్తే ఎంతో మంది నా బిడ్డలు లాంటి వాళ్ళు ఎంతో మంది బతుకుతారు, ఎంతో మందికి ఉద్యోగాలు ఉపాధి కలుగుతాయని చెప్పేసి ఆ నేపథ్యంలో జరిగింది. ఈదుమూడు అనేది జీరో, వాస్తవంగా జీరో. ఏదో ప్యాకేజ్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నాడు బ్రహ్మయ్య మాదిక్ గారు. వాళ్ళ అంచెల కోటి ఎవడో ఉన్నారు తొక్కలోది. టౌన్ లో ఉన్న అధ్యక్షుని దాటి మాట్లాడమని చెప్పండి, ముఖాముఖి చర్చిద్దాం, ఎవరెవరు గుట్టు బయట పెడదాం, ఇబ్బంది ఏముంది? నేను కూడా దాదాపు 24 సంవత్సరాల నుంచి ఉద్యమంలో ఉన్నాను కదా. ఏ పదవికి ఆశించకుండా చేసిన దాఖలాలు ఉన్నాయి. ఎవరి భవిష్యత్తు ఏందో మొత్తం నాకు తెలుసు. ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి. లక్ష్మణ్ నరసయ్య అంటారు, మున్నంగ నాగరాజు అంటారు, అంత వాళ్ళనే స్థాయిలో రాత్రి పగలనక నిద్రాహారాలు లేకుండా ఆయనకి చెయ్యి ఇంజూరీ అయినా కానీ
10 స్టేట్ మొత్తం తెలంగాణ ఆంధ్ర 2 పక్కలు తిరగటం జరిగింది. ఈ నేపథ్యంలో అట్లా చేయటం వల్ల మాట్లాడటం కాంట్రవర్సీ కాదు. ఏమనుంటే వైసీపీ సపోర్ట్, మీరు వర్గీకరణ చేసేది, వర్గీకరణ ఏం సపోర్ట్ చేస్తారా? 5-3 నుంచి వర్గీకరణ ఒక్క సపోర్ట్ చేసామని చెప్పండి, మేము దాని గురించి మేము చేస్తాము. తెలంగాణ బిడ్డలు, ఆంధ్ర బిడ్డలు, ఎంతో మంది ఇండియాలో ఉన్న ప్రతి బిడ్డలు ఈ రోజు ఆ కృష్ణన్న పుణ్యం అంటా ఈ వర్గీకరణ మనం సాధించుకోగలం. అదే బ్రహ్మయ్యో వాళ్ళో ఈడో అసలు జరగని పనులు, వాళ్ళు ప్యాకేజ్ గురించి ఆలోచించుకోమని చెప్పండి. అసలు విషయం చెప్పాలంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ మాదిగ భవనం అనేది రిమ్స్ దగ్గర దాదాపు 250 గదుల స్థలాన్ని ఆ రోజున్న గవర్నమెంట్ మన కేటాయించడం జరిగింది. ఆ స్థలాన్ని దాదాపు 40 లక్షల రూపాయలకు విక్రయించారు. దాని దాఖలా ఏమైంది? నువ్వు అంత మాదిగ ముద్దుబిడ్డ అంటున్నావు కదా, ఆ భవనం మాదిగలకి కేటాయించిన భవనాన్ని నువ్వు అమ్ముకున్నావంటే ఎంత సిగ్గుచేటు అనుకోవాలి. ఇంకా మాట్లాడుతున్నావా? ప్రెస్ మీట్ పెట్టిస్తున్నావు, ఏందయ్యా ఇది చేసే పనులు? ఇకనైనా మానుకోండి, అవన్నీ కరెక్ట్ కాదు. వర్గీకరణ సాధించుకున్నాం, మాదిగ ప్రజలకి ఏమేం చేయాలో ఏదనేది కృష్ణన్న గారికి తెలుసు, ఆయన చూసుకుంటాడు. మీరంతలాన గుడ్డలు దించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ వర్గీకరణ అయిపోయింది. అన్నగారు ఎంతో కష్టపడ్డాడు, నిద్రాహారాలు లేకుండా నీలాగ ప్యాకేజీలు తిరుపతి, నెల్లూరు, గుంటూరు ప్యాకేజీ సెటిల్మెంట్లు చేసుకోవట్లా ఆయన కష్టపడ్డాడు. ఈరోజు పద్మశ్రీ అవార్డు గ్రహీత. మాటలు మర్యాద రాయటం మంచిది. బ్రహ్మయ్య గారు నీ తొత్తులకి మొత్తం చెప్పు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఉద్యమానికి కష్టపడి రాత్రి నువ్వు వెళ్ళిపోయావు. ఈ రోజు ఉద్యమం నిలబెట్టుకుంది. జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారు, ఉద్యమాన్ని పంటు పెట్టుకుని ఉన్న వాళ్ళు. నువ్వు కాంట్రవర్సీ ఎవడో కోటి గీటో ఎవడో విమర్శించేది అవసరం ఏంటి? పద్ధతులు నేర్చుకోండి, మీకు అంత సీన్ లేదు. మీరు ఆల్రెడీ వైసీపీ ప్యాకేజ్ బాగుందని అందరికి తెలిసిన విషయమే. పద్ధతి నేర్చుకొని కృష్ణ విషయం మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడటం మంచిది. ఎందుకంటే టౌన్ లో ఇక్కడ మేమున్నాం, మా ఒక సైన్యం ఉంది ఇక్కడ. ఏమన్నా మాట్లాడితే కంపల్సరీ మేము మిమ్మల్ని మాదిగ ప్రజలు కాళ్ళ కింద తొక్కుతారు, సిగ్గుపోయే వ్యవహారంగా ఉంటది. మీరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర సెటిల్మెంట్ చేసుకొని బతకడం తప్ప వర్గీకరణ గురించి మాట్లాడే విధానం లేదు మీకు. ఏం తెలుసు మీకు? ఎవరైనా ఈదు మూడు దాఖలలో ఎవరైనా చనిపోయిన దాఖలాలు ఉన్నాయా? మేము ఉద్యమం స్థాపించాం. ఉద్యమాన్ని వర్గీకరణ కాకుండా అడ్డుకున్న ఆంధ్రప్రదేశ్ లో ఏకైక వ్యక్తి బ్రహ్మయ్య మాదిగ గారు. ఈదుముడి ప్యాకేజ్ తీసుకున్నావు అబ్బా. ఒక చైర్మన్ గా వెళ్ళిపోయిన ఒక అతను కనకరావు, ఇతను వచ్చేసి ఈ విధంగా ప్యాకేజ్ చేసుకున్నాడు. ఇక్కడైనా మానుకోండి, అది కరెక్ట్ కాని విషయాలు. కృష్ణన్న విమర్శించాలంటే ముందు టౌన్ లో ఉన్న వాళ్ళని, మా క్యాడర్ వరకు మమ్మల్ని మాట్లాడండి, మేము మీ కౌంటర్లు ఇస్తాం. అంతేగాని ఊరికే సొల్లు మాటలు, ఎవడెవడో కందుకూరు నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థానికంగా ఉన్నాం, స్థానికంగా కన్నెర చేస్తే మాత్రం బొగ్గు అయిపోతారు. అలాంటి విషయాలు చేసుకోబాకండి. మాదిగ జాతికి అవమానం వస్తుంది మిమ్మల్ని తిట్టినా కానీ. ఇకనైనా కళ్ళు తెరుచుకొని మాట్లాడేటప్పుడు కృష్ణన్న ఇది ఏంది అనే విమర్శించేంత సీన్ మీకు లేదు. మీరు ఓన్లీ ప్యాకేజ్ బాబులు. నువ్వేమేమి సంపాదించుకున్నావు, ఎక్కడెక్కడ సెటిల్మెంట్ చేసావో దాఖలాల మొత్తం లిస్ట్ అవుట్ మా దగ్గర ఉంది. సిచ్యువేషన్ బట్టేసి ఏదైనా టైం వచ్చినప్పుడు మేము అన్ని బయట పెడతాం. ముందు మాదిగ సిగ్గు లేకుండా మాదిగ భవనాన్ని నమ్ముకుంటావు, సిగ్గుందంటాయా నీకు? దాదాపు 40 లక్షల రూపాయలకి నువ్వు అమ్ముకున్నావు. ఎన్ని చేస్తావు? గుర్రం చేసావు దగ్గర సంబంధించిన 17.5 లక్షలు వచ్చింది. ఏం చేసావు నువ్వు? అంతా ఏం చేస్తున్నావు నువ్వు? నెల్లూరులో సెటిల్మెంట్లు, గుంటూరు సెటిల్మెంట్, అది కరెక్టేనా? కృష్ణన్న అనేటప్పుడు ఈదుమూడి ఏమో నీకు రక్షణ కవచం ఏం కాదు. ఈదుమూడి ఎట్లా కవచం అయితే అది? ఆ రోజు కమిటీ చేశారు. మీ ఊర్లో ఈదుమూడిలో ఎవరైనా కానీ ఆత్మహత్యలు చేసుకో జరిగిన దాఖలాలు ఉన్నాయా? మేము అన్నకు అన్నం పెట్టాం. అన్నం పెట్టేది ఏంటయా? రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం అన్నం పెడుతుంది. జాతి గురించి నిలబడ్డ బిడ్డకి అన్నం పెట్టేది ఏంటయా? కాళ్ళు కూడా ఉత్తారా అవసరమైతే? ఇకనైనా ఖబర్దార్, మర్యాదలు పద్ధతులు నేర్చుకోవడం మంచిది. రెండోసారి ఇలాంటి కౌంటర్ స్థాయి ప్రెస్ మీట్లు కానీ జరిగితే జనం మాత్రం ఊరుకోరు, చెప్పులతోనే కొడతారు. వర్గీకరణ ఉద్యమం, కృష్ణ మాదిగ గారి పోరాటం రెండు విడివిడిగా చూడలేం. దేశ స్థాయిలో కూడా ఆయన సేవలను, అదేవిధంగా ప్రత్యేకించి అవతల వర్గంలో ఉన్న వాళ్ళు కూడా కృష్ణ మాదిగ గారి పోరాట పటిమను పొగుడుతూ ఉన్నారు. అదే సమయంలో ప్రకాశం జిల్లా ఒంగోలు, అందుట్లో అంబేద్కర్ భవనం వేదికగా కూడా కృష్ణ మాదిగ మీద విమర్శలు ఎందుకు చేస్తున్నారు? దీని వెనక ఉన్నటువంటి పెద్దలెవరు? వారి మీద మీరు ఎందుకని ఇన్ని రోజులు గట్టిగా చర్యలు తీసుకోలేదు? కృష్ణన్న చెప్పాడు కాబట్టి మేము ఆగటం జరిగింది. లేకుంటే మేము ఎప్పుడో తొక్కేసేవాళ్ళం వాళ్ళని. ఆయన చాలా ఓర్పుమంతుడు. ఏదో అరుస్తున్నారు అరుచుకొని అని చెప్తారు తప్ప ఎవరి మీద కక్ష సాధింపు చేయటం అనేది అన్నకు ఇష్టం ఉండదు. ఈ ప్యాకేజ్ బాబులు ఎప్పుడో ఇలాంటివన్నీ సహజంగా మాట్లాడుతూనే ఉంటారు. కానీ వర్గీకరణ సాధించిన తర్వాత ఒక మాదిగ జాతికి పుట్టినటువంటి వీళ్ళు, వాళ్ళకంటే మన సోదరులే నయం. సిగ్గు తెచ్చుకోవాలి సోదరులను చూసి. వాళ్ళు ఇలాంటి నాయకుడు మా కులంలో లేరని
ఎంతో మంది చెప్పడం జరిగింది. అది తెచ్చుకొని అది తెలుసుకొని సిగ్గు తెచ్చుకోవాలి ఈ ప్యాకేజ్ నాయకులు. అది ఒక టౌన్ అధ్యక్షుడిగా కృష్ణన్న దాకా వెళ్ళాలంటే కృష్ణన్న ఈ స్థాయిలో ఉన్నాడు, అతను ఈ స్థాయిలో ఉన్నాడు. అక్కడ దాకా వెళ్ళాలంటే ఈ టౌను మమ్మల్ని నన్ను దాటుకొని ఆ స్థాయిలోకి వెళ్ళాలంటే అవన్నీ ఇప్పుడు ఈ జన్మలో అయ్యే పనులు కాదు. ఎందుకంటే ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు, ఇతను ఈ స్థాయిలో ఉన్నాడు. అసలు జిల్లాలో ఈ ప్యాకేజ్ బాబులు బ్రహ్మయ్య వర్గం ఎందుకు ఇలాంటివన్నీ తీసుకురావడానికి గల కారణాలు, ఆయన జాతీయ నాయకుడు స్టేట్ నాయకుడు అని చెప్తున్నారు కదా బ్రహ్మయ్య గారు. మరి ఈ జిల్లాలోనే కాంట్రవర్షన్స్ అవుతున్నాయి కదా, ఈ జిల్లాలోనే ఒక ప్యాకేజ్ టీం తయారు చేస్తున్నాడు కదా. స్టేట్ నాయకుడు అన్నప్పుడు తెలంగాణ ఆంధ్రానో మొత్తం అన్ని జిల్లాలో చేసుకోవచ్చు, అంత సీన్ లేదు ఇక్కడ. కాబట్టి ఎవరో ఇంటా ఉంటారు కాబట్టి కళ్ళు మూసుకొని ఆయన చెప్తా ఉంటాడు. ఏదో ప్యాకేజ్ బాబులు కోటి లాంటి వాళ్ళు అది కలెక్టర్ ఆఫీస్ ముందు ప్యాకేజ్ చేసుకుంటూ వాళ్ళు చేసుకుంటూ ఇది చేసుకుంటా డబ్బులు సంపాదించుకుంటారు కదా. డబ్బులు కూడా వాళ్ళ దగ్గర లేవు, ఎందుకంటే ఉద్యమానికి కష్టపడేవాడు ఎవరైనా అన్నం పెడతారు, వీళ్ళు అది కూడా చేయట్లేదు. కాబట్టి కేవలం ప్యాకేజ్ మీద ఏదో చెప్పాలి, ప్రెస్ మీట్ లో చెయ్యాలి, అలానే వైసీపీ ఎమ్మెల్యే దగ్గర పోవాలి, డబ్బులు తెచ్చుకోవాలని తప్ప దాఖలా ఉన్నది తప్ప వీళ్ళ ముఖానికి ఆ కృష్ణ దాకా వెళ్ళే అంత సీన్ లేదు. ఏ చేయాలన్నా మా టౌన్ అధ్యక్షుడిగా మమ్మల్ని దాటి ఆయన ఆ దాంట్లో పోవాలి తప్ప అంత సీన్ అక్కడ లేదు. అదే సీన్ అక్కడ ఉంటే మేము జాతీయ నాయకుడము, స్టేట్ మాకుంది, మాకు అంత వర్గం ఉంది, ఏంది వీళ్ళకి వర్గం ఉంది. ఈ జిల్లాలో ఏదో నలుగురిని పెట్టుకొని తిరుగుతున్నాడు, అంత సీన్ లేదు అక్కడ. అదే వర్గం ఉండి అదే ఉంటే అదే దాఖలాల్లో అసలు ఏముంది ఆయన చేసే పనులు అన్ని ప్యాకేజ్ చేసుకోవటము. ఆ స్థల అక్కడ భవనానికి మాదిగల భవనం కేటాయించిన ఎంత సిగ్గుచేటు. మాదిగల భవనానికి కేటాయించిన భూమిని అమ్ముకుంటారంట ఎవరన్నా? సిగ్గుందా? నువ్వు జాతి బిడ్డవా? ఎక్కడ జాతి బిడ్డవి? జాతి గురించి ఏం చేసినావు నువ్వు? ఆయన కృష్ణనాథ్ త్యాగాల ముందు మాట్లాడుకుంటూ చెప్పుకుంటే నువ్వు దాంట్లో జీరో కూడా లేదు. నిన్ను అనవసరం మేము హీరో చేయాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఎప్పటికైనా ఈది మూడు జీరోవి, నీకు అంత సీన్ లేదు. ఏదో రావటం ప్యాకేజ్ బాబులతో ఆ ప్రెస్ మీట్లు పెట్టుకోవడం తప్ప వాళ్ళు కూడా అంత సీన్ ఉండదు. ఒక్కసారి కన్నెర్ర చేస్తే దరిదాపులు కూడా కనపడకుండా ఇంకా పరిగెత్తుతారు. ఆ టైం రాకుండా మర్యాదగా అన్నకి అన్నం పెట్టాము అది ఇదని వలగర మాటలనేది మానుకోండి. నువ్వు పెట్టేదిందబ్బా కృష్ణన్న చెప్పుకొని ఈరోజు కోట్ల రూపాయలు గడించుకున్నారు. మీరంతా కోట్ల రూపాయలు గడించుకున్నారు. నీకెక్కడి నుంచి వచ్చినాయి? నువ్వేమైనా కష్టపడుతున్నావా? కూలి పని చేస్తున్నావా? ఉద్యమానికి కష్టపడితే కృష్ణన్న బ్యానర్ మీదే నువ్వు సంపాదించుకుంది. ఈ స్థాయిలో సంపాదించుకున్నావు, సెటిల్మెంట్లు చేసుకున్నావు, పక్కకి వెళ్ళిపోయావు. అలాగే ఉండు. ఆయన కష్టపడ్డాడు, ఆరోగ్యం కాలు బాగలేకపోయినా ఇబ్బంది పడుతుంది. ఎక్కడ నేను ఇక్కడ కాలు బాగలేకపోయినా నా హెల్త్ బాగలేకపోయినా ఆగిపోతే ఉద్యమం ఎక్కడైతే నీరు గారిపోతుందని నిద్రాహారాలు లేకుండా కష్టపడి వర్గీకరణని సాధించి ఈ రోజు మాదిగ బిడ్డలందరి కళ్ళెమ్మిట ఆనంద బాష్పాలుగా చూసుకుంటా ప్రతి తల్లి ఈ రోజు కూడా చెప్పుకొని ఆయన ఫోటోని ఇళ్లలో పెట్టుకుంటారు. నీ ఫోటోని కాల్ చేస్తారు, కృష్ణన్న ఫోటో ఇళ్లలో పెట్టుకుంటారు. సిగ్గుండాలి ఏమన్నా మాట్లాడితే? ప్యాకేజ్ బాబులు వేసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టాను, సిగ్గుందా? దేని గురించి మాట్లాడతావు? జాతి ఉపయోగపడే దాంట్లో పెట్టుకో కావాలంటే. అన్న గురించి కాంట్రవర్షన్ చేయాల్సిన అవసరం నీకేందయా? నీ స్థాయి ఎంత, నీ బతికెంత, నీ లెక్క ఎంత? ప్యాకేజ్ బాబులు పెట్టుకొని కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి సిగ్గుందా ఏమన్నా? ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకు తెలిసి మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరినైనా నువ్వు వ్యక్తిగతంగా 100 అనుకో, కృష్ణ అన్న గురించి డిస్కషన్ చేస్తే ఇక్కడ టౌన్ లోనే నీకు సరైన గుణపాఠం జరుగుద్ది. ఎంతో మాదిగ బిడ్డలు తిరిగి చెప్పులతో కొడతారు, చెప్పు దండలేస్తారు. ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని నీతి నిజాయితీగా చేసుకోవటం, ఉద్యమానికి అవకాశం బట్టి కష్టపడి చేసుకుంటా ఉండు. అంతేగాని కృష్ణన్న గురించి విమర్శ చేయటం, కృష్ణన్న గురించి ప్యాకేజ్ బాబులు మాట్లాడుకోవటం సిగ్గుండాలా? మాట్లాడే విధానం చదువుకోలేదా? ఎడ్యుకేట్ కాదా నువ్వు? అన్న గురించి మాట్లాడి ప్యాకేజ్ తీసుకున్నావు అని చెప్తావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సిగ్గు తెచ్చుకొని మాట్లాడు. ఇక్కడైనా రెండోసారి కానీ కృష్ణన్న విషయాల్లో డిస్కషన్ చేసి ఏమన్నా కానీ ప్రెస్ మీట్లు కానీ చేస్తే ఇక్కడ చెప్పులతో కొట్టి తరివేయటం జరుగుతుంది. జాతి మాది జాతి చెప్పులతో కొట్టి తరివేస్తుంది మిమ్మల్ని అందరినీ. జాగ్రత్తగా ఉండండి, ఖబర్దార్. ఢీ కొనాలంటే ఫస్ట్ ఒంగోలులో నన్ను ఢీ కొట్టాలంటూ కూడా ఒంగోలు నగర అధ్యక్షులు ప్రభుదాస్ మాదిక్ గారు కూడా ముక్త కంఠంతో ఖండించడం జరిగింది. మరి ఎంఆర్పిఎస్ వర్సెస్ ఎంఆర్పిఎస్ ఒంగోలు వేదికగా ఇదే అంబేద్కర్ భవనంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయి అనేది కూడా మరి వేచి చూద్దాం. కెమెరామెన్ ప్రశాంత్ రత్నం, P5 మీడియా, ఒంగోలు.